ఫైనల్లీ రెడ్మీ కంపెనీ ఈరోజు మన ఇండియాలో మరొక బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. ఇది సిమిలర్గా మీకు రెడ్మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్, అలాగే మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి పోకో M2 ప్రో ఏదైతే ఉందో సేమ్ సిమిలర్గా డిజైన్తోనే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది గ్లోబల్గా లాంచ్ చేసిన వేరియంట్ చిన్న చిన్న మార్పులతో లాంచ్ చేశారు అంతే. ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసిందే ఈ రీబ్రాండింగ్ ఎక్కువగా అవుతున్నాయి. కొత్తగా వచ్చే మొబైల్ ఫోన్స్ అయితే మన ఇండియాకి ఎక్కువగా రావట్లేదు. ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్తో పాటు దీనికి సంబంధించిన లాంచ్ డేట్ ఎప్పుడు, దీని ప్రైస్ ఎంత అనేది కూడా మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేప్పటికీ మీడియాటెక్ G85 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. ఇది స్నాప్డ్రాగన్తో మీరు కంపేర్ చేశారు అన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్స్ లేదా 720 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే 720 ఏదైతే ఉందో అది మనకి 8 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ అయితే, ఇది వచ్చేప్పటికే 12 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ. సో పవర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో కొంచెం హెవీగా ఉండే అవకాశం ఉంది మీడియాటెక్ ప్రాసెసర్ కంపేర్ టు ద స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కన్నా. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి మాక్సిమం క్లాక్ స్పీడ్ 2 GHz అండ్ మినిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 1.8 GHz. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇక దీనికి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో గ్లోబల్ వీళ్ళు వచ్చేటప్పటికి 364GB వేరియంట్ని కూడా లాంచ్ చేశారు. కానీ మన ఇండియాలో వచ్చేటప్పటికి వీళ్ళు 464GB వేరియంట్ని బేస్ వేరియంట్ కింద, అలాగే 4/128GB నెక్స్ట్ వేరియంట్ కింద, అలాగే 6/128GB వేరియంట్, మొత్తం టోటల్లీ 3 డిఫరెంట్ వేరియంట్స్ అయితే వీళ్ళు అఫీషియల్గా ఈరోజు రివీల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి డాట్ నాచ్ డిస్ప్లే, అంటే సెంటర్ ఆఫ్ ద డిస్ప్లే మనకి ఏదైతే ఉందో హోల్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ ఇది స్క్రీన్ ఆస్పెక్టస్ రేషియో విషయానికి వచ్చారంటే 19:9 ఆస్పెక్టస్ రేషియోలో ఇది సపోర్ట్ చేస్తుంటుంది. అఫ్ కోర్స్ ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో రేర్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా క్యూబికల్గా మనకు రావడం జరుగుతుంది. సో రేర్ వచ్చేటప్పటికి 48 మెగాపిక్సెల్ ఇది ప్రైమరీ సెన్సార్ కింద, అలాగే 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది సెకండరీ సెన్సార్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మరొక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కోసం, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ షాట్స్ కోసం మన ముందు తీసుకొని వచ్చారు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 5020 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. 2 days దాకా మీకు 100% బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేయగలరని కంపెనీ చెప్తున్నారు, కానీ ఫిజికల్ గా మనం టెస్ట్ చేస్తే కానీ అర్థం కాదు. ఇక దీంతో పాటుగా దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 22.5 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డివైస్ అయితే మనకి 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఫాస్ట్ ఛార్జర్ అయితే 22.5 వాట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ, అందులో కూడా మనకి 9 వాట్స్ దాకా సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ సాధారణంగా 5 వాట్స్ వస్తాయి, ఇది ఫస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ 9 వాట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ సపోర్ట్ తో పాటు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మన ముందుకు ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే నార్మల్ రెగ్యులర్ గా బడ్జెట్ సెగ్మెంట్ లో మనం కామన్ గా చూస్తూనే ఉంటాం. సంబంధించినటువంటి వైర్డ్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం IR బ్లాస్టర్ ను కూడా ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వైఫైలో అందులో కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో PTA స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది, కానీ జస్ట్ మీకు నామినల్ అంటే వర్షంలో తడిచినప్పుడు ఇట్లాంటి స్ప్రింకిల్స్కి మాత్రమే ఇది కంట్రోల్ చేయగలదు, కానీ మనకి పూర్తిగా వాటర్ ప్రూఫింగ్ ఫోన్ అయితే కాదు. ఫైనల్గా మీరు ఎదురు చూసినటువంటి ప్రైసింగ్ దగ్గరకు వచ్చేద్దాం. సో దీంట్లో బేసిక్గా 2 వేరియంట్స్ మనకు ఉండడం జరుగుతుంది. దీంట్లో 6+128GB అలాగే 4+64GB. 4+64GB వేరియంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 11,999, అలాగే 6+128GB ఏదైతే ఉందో సుమారుగా 15,000 రూపాయలు, అంటే 14,999 రూపాయలకి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో సరిగ్గా ఈ రోజు నుంచి 4 రోజులు, అదే రోజు Realme 6i మొబైల్ ఫోన్ కూడా మన ముందుకు లాంచ్ చేయబోతుంది. అండ్ మధ్యాహ్నం 12 గంటలకి 24వ తారీఖు మీ.com, అలాగే మీ హోమ్స్, అలాగే మనకి Amazon.in వెబ్సైట్ ద్వారా దీన్ని అయితే సేల్లోకి తీసుకురానున్నారు. దీని అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఔరా గ్రీన్, అలాగే మనకి అట్లాంటిక్ వైట్, అలాగే పెబల్ గ్రే కలర్, ఈ 3 కలర్స్ ని మన ముందుకు రావడం అయితే జరిగింది. సో మూడిటిలో నాకైతే వైట్ కలర్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇక మీకే కలర్లో బాగుంది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రెడ్మీ కంపెనీ అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 9 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ప్రైసింగ్ గురించి మీకే అనిపిస్తుంది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ అన్ని కూడా మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.